అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. లేట్ పోస్ట్ కానీ యూస్ఫుల్గా ఉంటుంది. రేపే శ్యామల నవరాత్రులు అండి. మనకు 4 సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. ఆ నవరాత్రుల్లో ఇప్పుడు చివరిది శ్యామల నవరాత్రులు. ఈ నవరాత్రుల గురించి చాలా వరకు అందరూ మనం ఇప్పటిదాకా చేసుకునే వాళ్ళం కాదు. కాకపోతే ఈ సోషల్ మీడియా వల్ల ఈ నవరాత్రులు అయితే ఉన్నాయి. కాకపోతే మనం అంతకుముందు జనరేషన్ అయితే ఈ పూజలు చేసుకోలేదు, తెలిసి ఉండొచ్చు, కానీ అందరూ అయితే చేయలేదు. ఈ సోషల్ మీడియా వల్ల అందరూ గురువులు చెప్పడం వల్ల, ఈ పూజ చేయడం వల్ల మనకు జరిగే మంచి గురించి అందరూ చెప్పడం వల్ల ఈ పూజ అందరూ చేస్తున్నారు. కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. శ్యామల నవరాత్రులు జనవరి 30 అంటే జనవరి 30 గురువారము అంటే రేపటి నుండే అండి ఫిబ్రవరి 7వ తారీఖు దాకా నడుస్తాయండి. ఈ 9 రోజులు అమ్మవారిని మనము ఎంతవరకు కుదిరితే అంతవరకు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మనకు ఇప్పటి వరకు నెరవేరని కోరికలు ఎలాంటివైనా, పిల్లలకు విద్య, ఉద్యోగము, ఆరోగ్య సమస్యలు, ఆర్థికంగా ఎలాంటి అయినా కూడా అమ్మవారు తప్పకుండా మనము భక్తితో నమ్మకంతో పూజ చేస్తే నెరవేరుస్తుందని చెప్తారు. ఈ నవరాత్రులు అంత శక్తివంతమైనవి. అమ్మవారు శ్యామలాదేవి ఎవరే అంటే లలిత అమ్మవారి మరొక స్వరూపమే, సరస్వతీదేవి యొక్క మరొక రూపమే శ్యామలాదేవి అని చెప్తారు. లలిత అమ్మవారికి మంత్రివర్యులుగా పనిచేశారని కూడా చెప్తారు. అమ్మవారికి ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. కొంతమంది ఈ అమ్మవారి పూజలు చేసుకోవద్దు, శక్తివంతమైన అని అంటారు. కానీ అలా ఏం లేదండి. అమ్మవారిని మనము శాంత స్వరూపమే పూజలు అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అంటే మనం ఈ 9 రోజులు పూజ చేయలేని వారు ఒక్కరోజైనా పూజ చేసుకోవచ్చు, 3 రోజులైనా చేయొచ్చు, 5 రోజులైనా చేయొచ్చు. ఇంకా మనము అమ్మవారికి ప్రత్యేకమైన పీఠము, కలశము, అఖండ దీపం పెట్టైనా పూజ చేసుకోవచ్చు. అలా చేయలేము, మేము పద్ధతులు పాటించలేము, మాకు కుదరదు అనుకుంటే మనము ఇంట్లో పూజా మందిరంలో అయినా కూడా మనము అమ్మవారి ఫోటో లేదు అంటే ఇక్కడ మెయిన్ కూడా అమ్మవారి ఫోటో అయితే లేదండి. లలితా స్వరూపాలైన దుర్గామాత కానీ, శ్రీచక్రం కానీ, అది కూడా సరస్వతి అమ్మవారు ఎవరూ లేకున్నా సరే మనం లక్ష్మీదేవి అమ్మవారి అయితే తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. ఆ అమ్మవారిని శ్యామలాదేవి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చండి. విగ్రహాలు కానీ, అమ్మవారి ఫోటోలు కానీ అవి కూడా ఏవీ లేకున్నా సరే ఒక పసుపు ముద్దను మనం చేసుకొని అమ్మవారుగా భావించి పూజ చేసుకున్నా కూడా అమ్మవారు మనకు అంతటి పూజ చేసిన ఫలితాన్ని అయితే అంతా ఇస్తుందండి. మనకి ఇక్కడ ముఖ్యంగా కావలసింది అమ్మవారి మీద భక్తి, శ్రద్ధలు, నమ్మకం అండి. నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తి అవ్వాలి కాబట్టి మనం శుక్రవారం వరకు పూజ చేసుకొని 9వ రోజు అమ్మవారి పీఠం కదలటం కానీ, పూజ సమాప్తం చేయడం మాత్రం కానీ చేయాలి. సంవత్సరంలో ఇదే చివరి నవరాత్రి అని మనం చెప్పుకున్నాం కదా. అయితే అన్ని పండుగలకు ఇల్లు శుభ్రం చేసుకున్నట్టే ఈ పండుగ కూడా మనము ఉప్పు, పచ్చకర్పూరంతో ఇల్లంతా శుభ్రం నవరాత్రికి 3 రోజుల ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తరువాత పూజ రేపు ఉదయము తెల్లవారుజామున 4:30 గంటల నుండి 8:30 వరకు 8:50 వరకు కలశ స్థాపన చేస్తే చాలా మంచిది. కలశం పెట్టుకోలేని వారు నార్మల్గా అయినా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఈరోజు శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం, చాలా విశేషమైనది కాబట్టి మనం ఆ సమయంలో చేసుకోవచ్చు. పీఠం వేసుకొని ఎర్రని రవికను పరుచుకొని ముగ్గు పెట్టుకొని బియ్యం పోసుకొని పూజ చేసుకోవాలి. అన్ని మనకు నవరాత్రులు ఎలా చేస్తామో ఈ నవరాత్రి పూజ అయినా మనం పీఠము, గణపతి పూజకైనా ఏ పూజకైనా పీఠం పెట్టుకొని ఎలా పూజ చేస్తామో అలాగే పీఠ పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. అలా చేసుకొని లేని వాళ్ళము పూజా మందిరంలో చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అమ్మవారి ఏ స్వరూపమైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రులకైతే ఎప్పటిలాగానే మనం నియమాలు అయితే పాటించాలి. మద్యము, మాంసాహారం తీసుకోవద్దు, బ్రహ్మచర్యం పాటించాలి. శ్యామల అమ్మవారు అంతా పసుపు వర్ణంలో ఉంటారు, అంటే ఆకుపచ్చ వర్ణంలో ఉంటారు. అమ్మవారికి ఆకుపచ్చని గాజులు మనం ఈ పూజ చేసుకునేటప్పుడు కూడా కుదిరితే ఆకుపచ్చని చీరలో గాజులు ఆకుపచ్చని వేసుకొని అలాగే ప్రతిరోజు అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. పెరుగన్నం పైన మనము తేనెను వేసుకొని ఆ తేనెని మనము ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది తీసుకుంటే చాలా మంచిది. ముందు రోజే మనం పెరుగు తోడేసుకొని దాన్ని తద్దోజనంగా చేసి అమ్మకు ఏ ప్రసాదాలు పెట్టకుండా ఇది పెడితే చాలా మంచిది. అలా పెట్టలేని వాళ్ళైనా కూడా ఇలా తమలపాకులో నెయ్యి వేసి అమ్మవారికి సమర్పించి అందరం
సోమవారం ఇంట్లో తీసుకుంటే చాలా చాలా మంచిదండి. అమ్మవారికి ఈ ఆకుపచ్చని వస్తువులు చాలా ఇష్టం. అమ్మవారి చేతిలో కూడా రామచిలుక ఉంటుందని చెప్తారు. అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు మనకి నవరాత్రులు కంప్లీట్ అయ్యేలోపు రామచిలుక రూపంలో కనిపిస్తుందని చెప్తారండి. కనిపించకుండా మనకు అమ్మవారు ఫలితం ఇవ్వదు అనుకోవద్దండి. తమలపాకుమైన తేనె వేసి సమర్పించింది పిల్లలకు ఇస్తే విద్యా బుద్ధి జ్ఞానవృద్ధి జరుగుతుంది. అలాగే ఈ 9 నవరాత్రులే సోమవారము 3వ తారీఖు వసంత పంచమి వస్తుందండి. అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు ఏవి చేసినా కూడా చాలా మంచిది. అమ్మవారికి 9 రోజులు పూజలు చేయలేని వారు ఈ పంచమి రోజు పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. 9 రోజులు 9 విధాలుగా పూజ చేసుకోవచ్చు. అలా చేయలేని వారు అమ్మవారి స్తోత్రాలు నేను తర్వాత చెప్తాను, అవి రోజు చదువుకున్నా కూడా చాలు. ఆ స్తోత్రాలు ఏమిటి అంటే తప్పకుండా లలితా సహస్రనామాలు, కామాక్షి స్తోత్రం చదువుకోవాలి. అవి ఎలాంటి తప్పులు లేకుండా చదువుకోవాలి. అది మనం చదవలేనప్పుడు మనము ఫోన్లో పెట్టుకొనైనా చదువుకుంటే విన్నా కూడా సరిపోతుంది. ఏవి చదవలేని వారు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి పూజ చేసుకున్నా సరిపోతుంది. అమ్మవారికి మనము పసుపు రంగు వస్తువులు అంటే ఇష్టం అనుకున్నాం కదా, అండ్ రామచిలుక కూడా మనకు అమ్మవారి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ చిలుకకి అమ్మవారికి ప్రీతికరంగా గ్రీన్ కలర్లో ఉన్న ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి. పండ్లల్లో జామకాయ, గ్రీన్ యాపిల్స్ అవి పెడితే చాలా మంచిది అనమాట. ఇంకా పెరుగన్నము మనము నెయ్యితో పెట్టాలని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇలా మనం అమ్మవారి నామాలు చదువుకుంటూ పూజ చేసి చివరి రోజు కూడా మనం ఒక్కరోజు చేసినా 3 రోజులు చేసినా 5 రోజులైనా చేయొచ్చు. 9 రోజులు చేసుకునేవారు మాత్రం 9 రోజులు అయిపోయిన తర్వాత శుక్రవారం నెక్స్ట్ రోజు ఆ పీఠాన్ని పెట్టుకుంటే కనుక 9వ రోజు కదపాలి. ఆ తరువాత మనం ఇది గుప్త నవరాత్రులు కాబట్టి అందరికీ తెలిసి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కరోజైనా ముత్తైదును పిలిచి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనము షోడశోపచార పంచోపచార పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టుకుని అది ప్రసాదంగా తీసుకోవాలి. కుదిరితే కనుక మనము ఈ 9 రోజులు ఉపవాసం ఉంచి ఏకభుక్తం చేయొచ్చు. అలా చేయలేని వారు ఉదయం పూజ చేసుకున్న తర్వాత నార్మల్గా ఫుడ్ తీసుకోవచ్చు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారికి ఆకుపచ్చని రంగు అంటే ఇష్టం అని చెప్పుకున్నాం కదా, కాబట్టి కుబేర కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకొని ఈ 9 రోజులు కుబేర కుంకుమ ధరించినా కూడా చాలా మంచిది. ఇంకా నేను బై మిస్టేక్లో తేనె అని చెప్పకుండా 2 సార్లు నెయ్యి అని చెప్పానండి. ఆ మిస్టేక్ని గమనించగలరు. ఇంకా ఈ విధంగా మన పూజ చేసుకుంటే, నమ్మకంతో పూజ చేసుకుంటే 9 రోజుల్లో ఆ అమ్మ అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. ఇంకా మనం ఈరోజు చదువుకోవాల్సిన స్తోత్రాలు ఏమేమి చదువుకోవాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుండొచ్చు నేను చెప్పే విధానంలో, కాకపోతే మీ సపోర్ట్ వల్ల నేను ముందు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో మీ. నమస్తే. సర్వే జన సుఖి.